ఓకే. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నుంచి 'నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్' అనే ఒక షో వస్తుంది. జాన్యురీలో వస్తుందన్నట్టు. అండ్ ఐయామ్ ఎక్సైటెడ్. అంటే ఐల్ బి వెరీ ఆనెస్ట్ బ్రో, నాకు మెల్లమెల్లగా 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్' మీద ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ అయితే ఉండట్లేదు అనమాట. బికాస్ ఆఫ్ ద టైమ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ ఈ షో 100 years బిఫోర్ చదువుతాడు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అండ్ ఎవ్రీథింగ్ అనుకున్నా కానీ ఐల్ బి వెరీ ఆనెస్ట్ ఒక మాట చెప్పేస్తా. నాకు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' పెద్ద గుర్తుండట్లే. అంటే లైక్ మేజర్ సీన్స్, మేజర్ ఈవెంట్స్, మేజర్ క్యారెక్టర్స్ అవన్నీ గుర్తుంటున్నాయి. టెక్నికల్ అవన్నీ మర్చిపోలేని సిచ్యువేషన్స్ అవన్నీ ఉంటాయి గ్యారంటీగా. బట్ మధ్య మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఎగిరిపోతా ఉన్నాయి. 2 సార్లు చూశాను. మళ్ళీ రీవాచ్ అంటే నా వల్ల కాదు. నాలానే చాలా మంది ఉన్నారా, లేదు నేను ఒక్కనే హౌలగానే ఉన్నాను, నాకు కింద కామెంట్స్ చెప్పండి. బట్ ఇది ఎలా ఉందో చూసేద్దాం. ఐఎమ్ ఎక్సైటెడ్. ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడిస్తున్నారండి. ఓకే, ఎవడు సార్? డంకన్ ద టాలా. ఓ 100 years బిఫోర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఓకే. Defend the weak and the innocent. And I swore that I would. ఓకే. Are you Baelor Targaryen? డంకన్ అన్నాడు. No. Then would you Okay, move the fuck out of the way? Sorry. ఓకే. What's your name? Sir Duncan the Tall. Never heard of him. You know every knight in the Seven Kingdoms then? The good ones. ఓకే. ఏంటి కామెడీ? To Ashford. I could swipe you, sir. Rob me and I'll hunt you down with dogs. You don't have dogs! I'll get some. Where? ఓకే. ఓకే, కామెడీ ట్రై చేస్తున్నారు. Boys, stop gaping. Sleep in my horse. I'm not a stable boy, my lord. Not clever enough. అదే కామెడీ. Hedge knight, but sometimes I think there could be more. యా, అర్థం. Why do you treat these royal lapdogs like they're your betters? They are my betters. These men have a name. Trading. ఓకే, రెడ్ ఎవరు ఉంటారు మర్చిపోయినా. I have no chance. Falling star brings luck to those who see it. So the luck is ours alone. ఓకే. టార్గేరియన్, వైట్ హెయిర్ ఉంది కదా. గుండిగాడు ఎవడా పోరాడు? I need to fight honorably. But sometimes Lannisters I అనుకుంటా bury మీతో. my courage alongside the old man. And in every man there are many men. So be brave. Be just. Be tall. సార్ డంకన్ ద టాల్ పేరు విన్నానా నేను ఈ జియోటీలో. ఇంట్రెస్టింగ్, రియల్లీ ఇంట్రెస్టింగ్. అండ్ యా మ్యాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కామెడీ ట్రై చేస్తున్నారు అండ్ ఐఎమ్ హియర్ ఫర్ ఇట్ మ్యాన్, సీరియస్గా. ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఎంత డార్క్ స్టఫ్ ఉంటుందో అంతే కామెడీ కూడా అండర్లైనింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు అంత బాగా అంటే లైక్ బాగా క్యాచ్ చేయలేం, చాలా రేర్గా ఉంటుంది, ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఐ రియల్లీ వాంట్ అ కామెడీ గ్రౌండెడ్ స్టోరీ ఫ్రమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్. ఎందుకంటే ఏమంటే డ్రాగన్స్, మ్యాజిక్, జాంబీస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక నైట్ ఎలా ఉంటుంది పరిస్థితి, వాడి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కరెక్టే. రాజులు, రాజ్యాలు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది కరెక్టే. ఇట్లాంటి సిచ్యువేషన్లో, ఇట్లాంటి వరల్డ్లో ఒక నైట్ ఎలా ఉంటాడు, కామెడీ ఉంటే ఎట్లా ఉంటుంది. ఐ థింక్ ఆ గుండెగాడు ఎవడైతున్నాడు పోరాడు, ఐఎమ్ థింకింగ్ హీఈస్ అ టార్గెరియన్. ఐ థింక్ ఎవరు ఉంటారు, ఏగోండారు టార్గెరియన్ ఎవరు ఉంటారు కదా, లైక్ ఏమంటే ఎవరు ఉంటారు కదా, మేబీ అట్లాంటిది ఏదో ఉండుంటుంది. ఆడు మెల్లగా నేను ప్రపంచాలకించి వేరే వెళ్ళిపోవాలి అన్నట్టు ట్రై చేస్తున్నామో తెలియదు. మేబీ హీల్ మనకి సేమ్ మ్యాండలోరియన్ వైబ్స్ లెక్క మనకి గ్రోగు అండ్ మనకి మ్యాండలోరియన్ ఉన్నట్టుగానే వీడు చాలా ఇంపార్టెంట్, ఈ పోరాడు నిన్ను కాపాడాలని ఎవ్రీథింగ్ అట్లుంటుందేమో, మరి తెలియదు. ఇంకా ట్రైలర్ చూసినప్పుడు నాకు అట్లా అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ ఆప్టమిస్టిక్ డెఫినెట్లీ. లైక్ ఒక కొత్త వర్షన్ అయితే చూపిస్తున్నారు అండ్ ఐ డోంట్ వాంట్ దెమ్ టు టేక్ ఎవ్రీథింగ్ సీరియస్లీ ఇన్ దిస్ షో. లైక్ ఇప్పటివరకు అయితే మాత్రం నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో దీన్ని వీళ్ళు ఎలా చూపిస్తారో చూడాలి గ్యారంటీగా. బట్ లైక్ నాకైతే ఐల్ బి వెరీ ఆనెస్ట్, నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ రేంజ్లో అయితే గుర్తులేదు. ఎందుకంటే చాలా చాలా జరుగుతుంది దాంట్లో, అన్ని గుర్తైతే ఉండవు. సో చూడాలి ఎట్లుంటుందో. ఐఎమ్ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపించిందో చూసిన తర్వాత నచ్చిందా నచ్చలేక కామెంట్స్లో పెట్టండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మొత్తం సబ్స్క్రైబ్ చేసామా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరూ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.